రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఓబీసీలకు జాజల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఓబీసీ పార్లమెంట్ కమిటీ చైర్మన్ గా పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ గారు, చాలా మంది మిత్రులు ఇక్కడ అందరూ ఉన్నారు. అందరు నాయకులు, అందులో అన్నిటికంటే ముఖ్యంగా మా మహిళలు గ్రామాల నుంచి వచ్చిందంటే చైతన్యం ఎంత వచ్చిందో అర్థమవుతుంది. ఇంతకు ముందు ఇళ్లలోనే ఉండరు. ఈ బీసీల సంగతి ఎంతో తెలుసుకుందామని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు ఇచ్చింది, బస్సులో వచ్చేస్తున్నారు. ఈ మీటింగ్ కు రావాలని వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, చాలా కాలం నుంచి అది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఎంతో సంఘాలు ఉన్నాయి మన దగ్గర. ఆర్ కృష్ణయ్య గారు కానీ, ఉద్యోగ కృష్ణ గారు కానీ, చాలా మంది, సత్యనారాయణ, ఈ లెక్క చెప్తే ఎంతో మంది తయారైండ్రు. కానీ ఇప్పటి వరకు ఏదైతే గతంలో భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారికి ఒక మంచి ఆలోచన ఉంది, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదురా బాబు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని 90% జనం ఉన్నటువంటి బడుగు బలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కానీ 10% ఈ దేశంలో రూల్ చేస్తున్నారని ఆయన పార్లమెంట్ లో చెప్పాడు, పార్లమెంట్ లో బయట చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారీ ఉత్తి భాగీదారీ అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్ అని చెప్పడం, మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తే, దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా నేను మాజీ ఓబీసీ ఎంసీ కన్వీనర్ గా 10 జిల్లాలు తిరిగిన. ఆ తర్వాత కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షం, కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షం 42% అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని అమలు కావాలనే టైంలో ఆనాడు కేబినెట్ లో నిర్ణయం, ఆ తర్వాత ఏది అసెంబ్లీలో బిల్లు పెట్టడం, దానికి 150 కోట్లు శాంక్షన్ చేయడం, అవన్నీ జరిగిన తర్వాత పార్లమెంట్ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. కానీ వాళ్ళ మన కోర్టులు అడ్డం వస్తున్నది. బేసికల్ గా మనం ఆలోచన చేయాలంటే ఎన్ని రోజులు ఈ కోర్టులు మనకు అడ్డం వస్తుంది, మనకు అన్యాయం జరిగినా మన గురించి దానికి కారణం ఏంటంటే ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దని ఒక నిర్ణయం అయింది పార్లమెంట్ లో. దాన్ని మనం అధిగమించిన రోజే మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా అక్కడ ఉన్నది కిటుకు. దానికి నా ఉద్దేశంలో నేను మొన్న పోయినప్పుడు ఏది బీసీ సీనియర్ల మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్ లో చాలా క్లియర్ గా చెప్పిన, భారతదేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 42% చేసిన ఇవాళ కోర్టులు అడ్డం వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారు అన్నారు, ఎక్కడ భారతదేశంలో జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జితనా హిస్సేదారీ అన్నాడు. కాబట్టి దీనికి ఒకటే ఆలోచన. గతంలో మా దత్తన్న కూడా పార్లమెంట్ ఓబీసీ పార్లమెంట్ చైర్మన్ గా ఉండే, ఆ తర్వాత ఆయన దానికి బీసీ సంఘానికి ఏది కమిషన్ చైర్మన్ గా ఆయన మన ఎవరు జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఉన్నారు. మేము ఆ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకున్నాం, ఎందుకని మాకు క్రిమిలేర్ పెడతారు, మా దగ్గర మా ఒక్కరికి ఎందుకు క్రిమిలేర్ పెడతారు, దాన్ని తీసేయాలని 28 మంది మీ సంతకాలు చేసినాం, దాన్ని తీయమన్నాం. ఆనాడు మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉండేది, ఆయన ఏం చేయలేదు, ఆయన కూడా గవర్నమెంట్ ఏదైతే అడ్డం పడ్డదో ఆయన ఊరుకున్నాడు. ఇప్పుడు ఇలా సమయం ఆసన్నమైంది. ఇక మిగతా ఎన్ని చెప్పినా నేను చాలా మీటింగ్లో గట్టిగా చెప్పిన, అన్లెస్ రాహుల్ గాంధీ బీయింగ్ ఏ అపోజిషన్ లీడర్ ఈ షుడ్ పుట్ యాజ్ ఏ ప్రైవేట్ బిల్, అప్పుడే న్యాయం జరుగుతుంది రా బాబు. మనం ఎన్ని మీటింగ్లు పెట్టినా, ఈడబెట్టు, జాజుల శ్రీనివాస్ పెట్టు, ఇంకోలు పెట్టు, ఎంతో మంది నాయకులు తయారైన బీసీలలో, కానీ సరైన ప్లేస్ అక్కడ. దానికి ఇవాళ పార్లమెంటులో నిర్ణయం ఆనాడు గతంలో ఇదే సంగతి అయింది. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా దత్తన్న గారు తెలుసు. ఆ రోజులలో ఎప్పుడైతే ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది, అప్పుడు నేను అన్న దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్, పార్లమెంట్ ఈజ్ ఆల్టర్నేట్ అన్నా. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని నేను సోనియా గాంధీ దగ్గర పోయిన, మేడం టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ అన్నా. ఏం చేయాలంటే ఓన్లీ ది పార్లమెంట్ ఈజ్ హైయెస్ట్ పవర్ ఫర్ సుప్రీం కోర్ట్, మీరు ఈడ నిర్ణయం పెట్టండి అంటే ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్తే ఆనాడు ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్, శరత్ అందరు కూడా
ఆనాడు అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా ఐఐటి ఐఐఎంలో చదివినటువంటి పిల్లలు 1,50,000 జీతం సంపాదిస్తున్నారు. ఇది యూపీఏ చేసింది. కానీ ఇది ఒక్కటే నా ఉద్దేశంలో పార్లమెంటులో జరగాలి. పార్లమెంట్లో మనం ఎన్ని మీటింగులు పెట్టు, ఏదైతే వాళ్ళది ఒక లెక్క ఉన్నది, ఇందిరా సాహని కేసులో 50% దాటొద్దని పెట్టిండు. దాన్ని అధిగమించాలంటే పార్లమెంట్ శాంక్షన్ చేయాలి. అందులో ఒక్క పార్టీ కాదురా బాబు, బీఎస్పీ ఉన్నది, ఎస్పీ ఉన్నది, బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అన్ని పార్టీల వాళ్ళు మద్దతు ఇస్తేనే మనకు. దాని గురించి నేను చిత్తశుద్ధితో రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కూడా హనుమంతరావు ఈజ్ ఆస్కింగ్ ఫర్ దిస్ థింగ్, అన్లెస్ యూ కెన్ పుట్ ఏ ప్రైవేట్ బిల్ ఇన్ పార్లమెంట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్ అంటే తప్పనిసరిగా పెడతాడు. వచ్చేది బడ్జెట్ సమావేశం. అందులో నా ఒక్కటే రిక్వెస్ట్, ఇక్కడ ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, సిపిఐ ఉండొచ్చు, సిపిఐ, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ బిల్లు పెట్టినప్పుడు అందరూ మద్దతు ఇస్తే మనకు న్యాయం జరుగుతుందా. ఇక ఊరికే మనం ఎన్ని చెప్పినా, నేను అన్ని చూసినా అది అయ్యే పనే కాదు. ఎన్ని రోజులు మీటింగ్ పెడతావు, ఎన్ని రోజులు మనం ఊర్లలోకి వెళ్ళి కష్టపడి, మా అక్క చెల్లెండ్లు వస్తారు మీటింగ్లకు వస్తారు, కొంత దూరంకి వెళ్ళి వస్తారు, కొందరు దగ్గరికి వెళ్ళి వస్తారు. కానీ దీనికి ఒకటే చిత్తశుద్ధి. మా జాజుల శ్రీను ప్రతి మీటింగ్ పెడతాడు, ఊరూరు తిరిగిండు ఇప్పటిదానిక, రాత్రనక పగలనక తిరిగిండా లేదా? ఎన్ని తిరిగినా అసలు కిట్కో ఆడున్నది. పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, పాస్ అయితేనే మనకు నిజమైతే. ఎందుకంటే ఇవాళ ప్రజలలో చైతన్యం వచ్చింది. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం వచ్చిందిరా బాబు. మీ టికెట్ గురించి చూడలే, అమ్మ మా దగ్గర దమ్మేముందని చూపించి రాలేదా? అందుగురించి సర్పంచ్గా ఎంతో మంది బీసీలు గెలిచి రాలేదా? ఎందుకంటే చైతన్యం వచ్చిందిరా బాబు. ఈ చైతన్యాన్ని ఎవడు ఆపలేడు, నేను ఆపలేను, నువ్వు ఆపలేను. ఊర్లలో కూడా డిస్కషన్ అవుతుంది. అరే ఎన్ని రోజులు రాదురా, ఎన్ని రోజులు. అరే గతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఏం రాసిండు? మన భారతదేశ రాజ్యాంగం ఏది బ్రిటిష్ రాజ్యాంగం ఉండే, దాన్ని మార్చడానికి ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు, కడుపు గాలినోడు పేదరికంలోకి వచ్చినట్టే ఈ రాజ్యాంగం రాశాడు. బావుల దగ్గర ఓడియలే, గుళ్ళకు ఓడియలే. అలాంటి వారికి ఇలా రిజర్వేషన్ వచ్చింది. బీసీల గురించి కూడా తప్పనిసరిగా వస్తుంది ఒక దినం. కానీ మనం అందరం రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు దయచేసి అన్ని పొలిటికల్ పార్టీకి దండం చేసి చెప్తున్నారు భయ్, ఈడ మీరు ఎన్ని మాట్లాడతారు, కానీ మీదేమవుతుందో నాకు బాగా తెలుసు. అక్కడ ఒత్తిడిదేది. మా దత్తనే ఇన్నే ఉన్నాడు. హిందూ దేశం అంటారు. హిందూ దేశం వెనుక శ్రీశంకర మొదలు మా కడుపు కాలుతుంది దర్శకుడు హిందూ దేశం అంటున్నారు. కరెక్టే. ఇవాళ నేను వద్దనా, మీరు హిందూ దేశం ఆలోచన చేస్తే మీది మంచిదే. కానీ మా ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, పార్సీ అందరూ కొట్లాడినాము. దాన్ని ఎవరు తెచ్చిండు? మహాత్మా గాంధీ తెచ్చిండు.